హలో హాయ్ పెద్దలకు శ్రేయోభిలాషులకు మిత్రులకు నమస్తే. వెల్కమ్ టు ఉజ్వల శక్తి ఫౌండేషన్ యూట్యూబ్ ఛానల్. ఈ యొక్క ఫౌండేషన్ మెయిన్ మోటో ఏమిటి అంటే అందరూ మంచి సంకల్పంతో నవ్వుతూ ముందుకెళ్ళిపోవాలని అనుకుంటున్నాము. అంతేకాదు ఉజ్వలమైన శక్తితో ఉన్నత శిఖరాలు చేరుతూ ఆనందమైన జీవితం గడపాలని అనుకుంటున్నాము. దానికి సంబంధించిన మరెన్నో వీడియోస్ ఈ ఛానల్లో పోస్ట్ అవబోతున్నాయి కనుక ఫ్రెండ్స్ ఛానల్ని ఫాలో అవ్వండి. హలో ఫ్రెండ్స్, దృఢ నిశ్చయాన్ని కలిగి ఉండి మనలో ఉండే ఆత్మవిశ్వాసం పెంపొందించుకునే శక్తిని బయటకు తీసే మార్గాన్ని నిర్దేశించిన వివేకానందులు బోధించిన సూక్తులను తెలుసుకొని ఆచరించే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు ఏప్రిల్ 1 నుండి 15 వరకు తెలుసుకుందాం. April 1st. Every idea that strengthens you must be taken up, and every thought that weakens you must be rejected. మిమ్మల్ని బలవంతులుగా చేసే ప్రతి ఆశయాన్ని స్వీకరించండి, బలహీనపరిచే ప్రతి ఆలోచనను తిరస్కరించండి. April 2nd. Be of good cheer and believe that we are selected by the Lord to do great things and we will do them. ఘనకార్యాలను సాధించటానికే భగవంతుడు మనల్ని ఎన్నుకున్నాడని విశ్వసించి ఉత్సాహంగా ఉండండి, మనం వాటిని సాధించే తీరుతాం. April 3rd. Each thought is a little hammer blow on the lump of iron which our bodies are manufacturing out of it, and we want it to be. We are what our thoughts have made us, so take care of what you think. మనం చేసే ప్రతి ఆలోచన మన శరీరాలు అనే ఇనుప ముద్దలపై పడే చిన్న సుత్తి దెబ్బల లాంటివి. దాని నుండి మనము ఏమి కావాలని అనుకుంటున్నామో అలా రూపొందుతాం. మన ఆలోచనలు ఎలా తయారు చేస్తే అలా అయ్యాం మనం. అందువల్ల మీరేం ఆలోచిస్తున్నారు అనే దాని పట్ల జాగ్రత్త వహించండి. April 4th. It is only when the mind is very calm and collected that the whole of its energy is spent in doing good work, and if you read the lives of the great workers which the world has produced, you will find that they were wonderfully calm men. మనస్సు శాంతితో ఏకాగ్రతతో ఉన్నప్పుడే మన శక్తి అంతా ఉత్తమ కార్యసాధనలో వినియోగపడగలదు. ఈ ప్రపంచంలో ప్రభవించిన ఉన్నతమైన కార్యశీలుల జీవిత చరిత్రలను చదివితే వారంతా అసాధారణమైన స్థిరచిత్తులని గ్రహించగలరు. April 5th. The purer the mind, the easier it is to control it. The mind takes every thought that rises and works it out. The grosser the mind, more difficult control it. మనస్సు ఎంత నిర్మలమైతే దాన్ని నిగ్రహించడం అంత సులభం అవుతుంది. మనస్సును నిగ్రహించాలనుకుంటే చిత్తశుద్ధికి తప్పకుండా ప్రాధాన్యం ఇవ్వాలి. April 6th. The less the thought of the body, the better, for it is the body that drags us down. It is attachment, identification which makes us miserable. శరీరాన్ని గురించి మనం ఎంత తక్కువగా ఆలోచిస్తే అంత మంచిది. ఎందుకంటే మనలను కిందకి దిగలాగేది ఈ శరీరమే. సంకల్పము, దేహాత్మ భ్రాంతి ఇవే మన దుఃఖాలకు కారణం. April 7th. Things do not grow better. They remain as they are.
and we grow better by the changes we make in them. మన చుట్టూ ఉండే విషయాలు ఎన్నటికీ మెరుగుపడవు. అవి ఎప్పుడూ ఒకేలా ఉంటాయి. వాటిలో మనం తెచ్చిన మార్పుల ద్వారా మనమే పరిణతిని పొందుతాం. April 8th. Day and night never come together. So, desire and the Lord can never come together. రాత్రి పగలు ఒక్కటిగా కూడజాలవు. రాముడు కాముడు ఒక్కచోట ఉండలేరు. April 9th. Along with the development of concentration, we must develop the power of detachment. లక్ష్య వస్తువులపై ఏకాగ్రత పెంచుకోవడానికి ముందు మీరు ఇతర విషయాల పట్ల ఆసక్తిని తగ్గించుకోవాలి. April 10th. Condemnation accomplishes nothing. ఇతరులను నిందించడం ద్వారా ఏమీ సాధించలేం. April 11th. There is no greater sin than covered eyes. Cowards are never saved, that is sure. పిరికితనాన్ని మించిన మహాపాతకం మరొకటి లేదు. పిరికి పందలు రక్షించబడరు, అది నిశ్చయం. April 12th. Misery is a greater teacher than happiness. సుఖం కంటే దుఃఖమే ఎక్కువగా మానవుడికి జ్ఞానాన్ని అందివ్వగలుగుతుంది. April 13th. That which tends to increase the divinity in you is virtue, and that tends to increase brutality in you is vice. మీలోని దివ్యత్వాన్ని పెంపొందించేది పుణ్యం, పాశవికతను పెంపొందించేది పాపం. April 14th. There is no limit to man's desires. He goes on desiring, and when he comes to a point where desire cannot be fulfilled, the result is pain. మనిషి కోరికలకు అంతులేదు. విధి విరామము లేకుండా మనిషి విషయభోగాలను కోరుకుంటూ ఆ కోరికలు నెరవేరకుంటే దుఃఖిస్తూ ఉంటాడు. April 15th. Faith in God and in one's own self is virtue. Doubt is sin. దేవుని యందు తన ఆత్మ యందు గల విశ్వాసము ధర్మం, సందేహించడం పాపం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ యొక్క వీడియోని చూసి మంచి విషయాలు తెలుసుకున్నారని భావిస్తున్నాము. ఈ యొక్క టాపిక్ కనుక మీకు నచ్చినట్లయితే కింద కనిపిస్తున్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఈ యొక్క వీడియోని లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే కింద కనిపిస్తున్న కమెంట్ బాక్స్లో మీ యొక్క సజెషన్స్, ఐడియాస్, ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, సరికొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం. మంచి కొటేషన్, ఎవ్రీడే ఇన్ ఎవ్రీవేర్ ఐ యామ్ బికమింగ్ బెటర్ అండ్ బెటర్ అని ఎప్పుడు అనుకుంటూ ఉందాం. సర్వేజన సుజనౌ సుఖినౌ భవంతు.